స్వతంత్ర భారతదేశంలో ఈ దేశంలో ఇప్పటి వరకు కూడా గంపెడు ఉన్నటువంటి యొక్క కులాలకు పిరికెడు పదవులు, పిరికెడు జనాభా ఉన్నటువంటి వారికి గంపెడు పదవులు దక్కినాయి. చట్టసభలలో గాని, జ్యుడిషియరీలో గాని, ఎగ్జిక్యూటివ్ గాని తక్కువ కులాల వారికే ప్రాతినిధ్యం దక్కింది తప్ప అధిక జనాభా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు వారి యొక్క జనాభా ప్రాతిపదికన రాజకీయంగా గాని, ఆర్థికంగా గాని ఎలాంటి అవకాశాలు లభించలేదు. ఈ యొక్క మరి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్టు కులగణనను చేయడం అంటే ఇది హర్షించదగ్గ పరిణామం. ఈ కులగణన చేయడం అంటే ఏ ఒక్క కులానికి, మతానికి ఇది వ్యతిరేకం కాదు. ఏ కులాలు ఎంత పర్సెంట్ ఉన్నాయి ఆ యొక్క వాళ్ళ జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించడంగానే ఇది భావించాలి. అయితే దేశంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పటికీ బీజేపీ ఈ యొక్క కులగణనను బీసీ సంఘాలు మరి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ కులగణన చేయడం లేదు. మరి ఈ రాష్ట్రంలో బీజేపీ మొన్నటి ఎలక్షన్లలో బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదంతో ముందుకు వచ్చింది. మరి ఇప్పుడు మొన్నటికి మొన్న వాళ్ళు 33 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తే దాంట్లో దాదాపు 26 మంది ఉన్నత వర్గాలను మరి వాళ్ళ అధ్యక్షులను పెట్టడం జరిగింది. అంతేకాకుండా గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము, ఆ ప్రభుత్వం రావడంతో వాళ్ళు కులగణన చేసిర్రు. ఆ కులగణన ఎక్కడి ఏందో తెలియదు. దాని ఆధారంగా ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. ఈ బీసీలకు ఎటువంటి పోయిన ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదు. బీసీ ఐఏఎస్ అధికారులకు, ఐపీఎస్ అధికారులకు, సీఎంఓ ఆఫీసులో గాని లేకపోతే మంత్రివర్గంలో గాని బీసీలకు గాని, ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని కేసీఆర్ దగ్గర అతని సీఎంఓలో ఈ వర్గాలకు కనీసం ప్రాతినిధ్యం లేదు. ఈ వర్గాల యొక్క కష్టాలను, సుఖాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి నాదుడే కరువైండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ రకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్నటువంటి కులగణన ద్వారా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి చట్టబద్దత కల్పించి సమాజంలో మెజార్టీ వర్గాలైనటువంటి, అణగారిన వర్గాలైనటువంటి, చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికంగా చట్టసభలలో రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకొని పోవడం కోసం